అల్లుడు నాకు ఓ పెగ్గుపోయి ఇంట్లో వాళ్ళందరినీ మాయలో పడేశాడు. పడేస్తాడ్రా. కాలం కలిసి రాకపోతే ఎలుగు కూడా పిల్లికి తోక చూపిస్తుందట. నువ్వు ఆ విషయం మర్చిపో. అమ్మాయి సంగతి వదిలే. ఈ మాఫియా సామ్రాజ్యానికి నువ్వే లీడర్. అయినా అలానే మీరంటే సరిపోదు. డాడీ అంకుల్ అన్నారు కదా. వాళ్ళిద్దరిని ఒప్పించి ఈ టిన్ సిటీస్కి నిన్ను లీడర్ని చేస్తా. థ్యాంక్స్ అంకుల్. మీరు నాకు పని చేస్తే మీరు ఏదడితే చేస్తా. నాకేమి అక్కర్లేదు. వాడి మీద పగ తీర్చుకోవటమే నాకు ముఖ్యం. అయితే ఈ రోజు మీరు నేను ఒకటి. సమస్య నాకు ఇప్పుడు అర్థమైందబ్బా. ఒక వరలో 2 కత్తులు, ఒక ఉంగరంలో 2 ఏళ్ళు ఎట్టా దొరతాయి? దూరం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు లీడరు? తినమా ఆస్తులు పంచే పని కూడా కాకపోయినా. కర్నూలులో కత్తులు రాసిస్తారు, కడపలో బాంబులు రాసిస్తారు. గీడేం రాసిస్తారు? తెలివితేటలు. మీ ఇద్దరి తెలివితేటలకి, ధైర్య సాహసాలకి ఇదొక ఫైర్ ఎగ్జామినేషన్. అదేరా అగ్ని పరీక్ష. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలబ్బా. ఏంటి? రామేశ్వరం నుంచి మనకు ఆయుధాలు వస్తున్నాయి. అవి అక్కడి నుంచి మన సిటీ అవుట్స్కట్స్ దాకా మనోళ్ళే తీసుకొస్తారు. ఆ నుంచి మన గోడౌన్ దాకా పోలీసులకు దొరకకుండా నువ్వే తీసుకురావాలయ్యా. నేను టెస్ట్ కి రెడీ. మరి నువ్వేమంటావు? అన్న ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి నేను కూడా రెడీ. డాడీ నువ్వు అంగితే లేపడానికి నేను అంగొద్దా? వాటేసుకుంటానే. ఇంకా అల్లుడు రాలేదేంది? రాలేదు కాదు, రాలేడు. వెపన్ స్మగ్లింగ్ అంటే మామూలు విషయం కాదు నాయన. ఆడి తరం కాదు కదా, వాడి అబ్బ తరం కూడా. వేధవది ఫాదర్ సెంటిమెంట్ ఒకటి. లోపలే ఉంది ఐస్ బ్లాక్ సార్. ఒకసారి ఓపెన్ చేయి. ఒకసారి లోపల చెక్ చేయండి సార్. త్వరగా చెక్ చేయండి సార్, ఐస్ కరిగిపోతుంది సార్. లోపల ఐస్ తప్ప ఏమీ లేదు సార్. ఓకే, పంపించండి. ఆయుధాలు తీసుకొచ్చా? నేను ఎవరిని? నా కొడుకువి. మరి నీ కొడుకునే ఉండి ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తానా? రండి. ఏందిరా ఆయుధాలు ఏమంటే ఐసు బండలు తెచ్చావా? సొన ఎక్కడ ఉంటుంది? గుడ్డులో. పూర్ణ ఎక్కడ ఉంటుంది? బూర్లో. మరి ఆయుధం ఎక్కడ ఉంటుంది? ఇంకేడుంటది? ఐస్ లో ఉంటది. ఇదిగోండి మీ ఆయుధం. డబ్బాష్ అల్లుడు, నా అల్లుడు అనిపించినావు. ముందు నా కొడుకయ్యా, తర్వాత నీ అల్లుడా. సరే సరే. పద. నువ్వు కూడా కళ్యాణ్ ప్లాన్ చేసి వెపన్స్ తీసుకొని రా. వాడిని ఏం ఫాలో ఏంటి? నేను డిఫరెంట్ గా థింక్ చేస్తాం. అది చేయటానికి బుర్ర ఉండాలి. అది నీకు లేదు కానీ నేను చెప్పినట్టు చేయరా నాయన. పద. చెప్సాయి అన్నా, నువ్వు చెప్పినట్టే లారీలో ఐస్ మీద ఉప్పు జల్లానన్నా. కన్ఫర్మ్ గా కరిగిపోతుందా? కరుగుడేందన్నా, ఇక కారుడే. సార్, పోలీసులు సార్. అయితే భయపడిపోలా? లోపల ఏముంది? ఐస్. వెళ్ళిపో. ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇచ్చింది దేనికి? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయడానికి. వెళ్ళి చెక్ చేయండి. అక్కర్లేదని చెప్తున్నాగా, ఇలాంటివి చాలా చూస్తుంటా. వెళ్ళండి. మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మాఫియా లాంటి విచ్చలుడి అయిపోవడం కారణం కేవలం మీరే. చెక్. ఏమయ్యా, వీడు వదిలేట్లేడు కానీ చెక్ చేద్దాం పదండి. చూసారా? చూశాను. ఏముందన్నావు అందులో? ఐస్. ఆ మాట ఒకసారి చూసి చెప్పు. ఐసే. నా కొడుకు ఒక్క పని కూడా సవ్యంగా చేయడుగా. ఏదో ఒకనాడు నా కొంపకి నిప్పెట్టడం, నన్ను కప్పెట్టడం చేస్తాడు అనుకున్నా. ఇదిగా చేసిలే. ఎందుకే టెన్షన్ పడతావు? నాకు తెలిసిన ఆఫీసులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడతా. టెన్షన్ పడకు. చెప్పండి సార్. జేపీ కొడుకుని అరెస్ట్ చేసిండంట. అవును సార్. అరే, అతను ఎట్లయినా బయట తీసుకురావాలి భయ్. సారీ సార్, ఆ కేసు కమిషనర్ గారు డీల్ చేస్తున్నారు. నా చేతుల్లో ఏం లేదు సార్. ఏమన్నాడా?
అంత ఈజీ కాదంటుండే. మరి ఇప్పుడు ఎట్లాగయ్యా? అసలే వాడు జబ్బులకు తట్టుకోలేడా? చిన్నప్పుడు సరే వాళ్ళ టీచరు స్కూల్తో కొడితే లబ్బని ఏడ్చే వారం రోజులు పడుకున్నాడు. అయినా పోలీసు వాళ్ళు అదేదో డిగ్రీలు కొడతారంటే అదేదో కాదు, 3rd డిగ్రీ. ఏదో ఒక డిగ్రీ లేరా? అది కనుక మొదలు పెట్టారంటే మనోడు మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు. మనందరం గుట్లెప్పుకనే జైల్లో కూర్చోవాలా? మీరేం టెన్షన్ పడకండి అన్న, అన్నయ్య నేను బయటకు తీసుకొస్తాను. అజయ్ దొరికింది అగరబత్తీల దొంగతనం కేసులో కాదు నాయన, అక్రమ ఆయుధాల కేసులో. నాకు తెలుసు, నువ్వు ముయ్. నాన్న, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కమిషనర్ గారికి బాగా క్లోజ్. ఆయనతో మాట్లాడి నేను మేనేజ్ చేస్తానుగా. రా అన్నయ్య, రా చెప్తాను. నాన్న, ఎవరు వచ్చారో చూడు. అజయ్ వచ్చేసాడు. బాబు డాడీ, నువ్వు చేసిన సాయానికే నీ కాళ్ళు పట్టుకుని పిసకతా ఉన్నావు అనుకున్నా, కానీ కొడుకు కదా అందుకని వాటేసుకున్నా. చచ్చా, ఏంటన్న మాటలు? అన్నయ్య కోసం నేను ఆ మాత్రం చేయలేనా? మర్రి చెట్టు అంతా పెరగడం కాదురా, తులసి చెట్టు అంతా తిరిగి కూడా ఉండాలా? అయినా పులిని చూసి నక్క బాధ పెట్టుకుంటే ఒళ్ళు గాలుడు తప్ప ఫైదా ఉంటదా? ముడుచుకొచ్చిందయ్యా రోచమా. ఓ నాయన పో ఏసి వేసుకొని పడుకో. అల్లుడు, మేం నీకు పెట్టిన ఎగ్జామ్లన్నీ నువ్వే గెలిచినావు. ఇక మా బిజినెస్ లన్నీ నువ్వే చూసుకోవాలి. చూసుకోవాలంటే మీరు చేసే బిజినెస్ నాకు తెలియాలిగా. వాటన్నిటి గురించి మేము చెప్తాంగా. ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడితే చూసేయచ్చా? హలో, ఏం దాసు? నీ కొడుకు ఎక్కడా? ఇంకేనా ఉంటాడయ్యా? కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే. నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు. నేను కళ్ళారా చూశాను, అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడు ఎందుకు ఉండేస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి. చెప్పు డాడీ. యాడంటా? నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా? ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తిన్నా. సీడ్లెస్సా? అయినా నీకెందుకు నాన్న తాను పెడతాను బేటే. ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఆ ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో? ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే, నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? ఓరి జేపీ, కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నేనమ్మా పడవా సావులోరు. నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్లో చూసినట్టు చెప్తా ఉన్నాడే. ఇవన్నీ నీకెట్టా తెలుసు సావులోరు? మేము త్రికాల అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నావు, కరెక్టా? అమ్మో, మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? అన్నా, ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా, ఇట్రా. నీకు ఫ్యూచర్ చెప్పనా, వాడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు, పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయనా. యమగండవా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంఠ ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావా? మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకును చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది, లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ. యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉంటా. ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో.
స్టాప్ దే. మళ్ళీ అది స్వామి నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను చూస్తేనేం చేస్తుడా సరే షేక్ అండి సన్నాసులకి షేక్ అండి ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా సరే ఈ రోజుకి సరిపెట్టుకో. పోడా. ఈయన కొడుకు ఏడున్నాడో ఏమో. దీని అమ్మ బడవా ఇంటిలా పాది పళ్ళు ఖైలు తిని బతకతా ఉన్నట్టున్నారు కదరా. అరే ఏమ్రా చెప్పి గాండ నిలబడి రారా. అది ఏంలే, పొద్దుగాల నాస్టా తినడు కంటే ఫ్రూట్ తినడు బెటర్ అన్నాడు డాక్టర్. అవునరా ఒక్కని వచ్చి నువ్వు చెల్లేది తాంబూలాలు అప్పుడు ఎట్టాగా వస్తుంది కదా, అందుకే తీసుకురాలా. నువ్వు కూసో. దానికి కూడా డాక్టర్ అదే చెప్పాడు. అయినా అది వస్తే ప్లేట్లు ఏమైనా మిగలుతాయా? ఏంది అట్లా చూస్తున్నావు? నీ కొడుకు ఏడున్నాడానా? పైన ఉన్నాడే. నా కూతురు నీ కొడుకు పైన బెడ్రూమ్ ఉన్నారు, పిలుస్తాను. అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపి మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా? ఏ మనం మాట్లాడుకునేది చాలా మంది కానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా? పైన ఉంటాడు లేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా వస్తున్నాడు డాడీ. వాడు కిందకి రావడవా? నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చాలా బాగా నచ్చిందని నాకు ఫోన్లో చెప్పాడులేవయ్యా. అట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు. వస్తున్నాడా? అదేందే కండ గవి పెట్టినావు సడన్ గా? ఎండలో వచ్చిండే బాగా ఏడు చేసింది, కళ్ళు కూలింగ్ అవుతాయనే. హాయ్. ఏంద్ర గుంత అట్టా మరిపోయిందే? ఆపిల్ నన్ను. ఏ యాపిల్? మన యాపిలా కాశ్మీర్ యాపిలా? కాశ్మీర్దే. అవునా? అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావంటనే. సరే గాని ఇద్దరు జోడు ఎట్లుందో జర చూసి చెప్పరా. ఆ జట్టుకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్య ఉంటే చూడకుండా చెప్తావు. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటుంది. మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే, అందుకని ఊహించుకొని చెప్పాలే. అమ్మా మీ ఇద్దరు పైకి పోయ్యా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు. బాయ్. ఒరే కేపీ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా? పోయిండ్రే. ఇక బయటికి రారుగా? రారు. ఏంది మళ్ళీ సడన్ గా ముక్కలు తీసినవేందే? అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా, ఏడు మొత్తం తగ్గిపోయిందే. సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరగా ముహూర్తాలు పెట్టేద్దాం. సరే నీ ఇష్టం అట్లనే గాని. నేను బయలుదేరుతానయ్యా. అది కాదే, లంచ్ టైం అని తినిపోవచ్చు కదా. ఒకసారి చేస్తాలే బావా. అంకుల్, పెళ్లి బట్టల షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు. వెళ్ళొచ్చు అంకుల్, కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు, శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే. చెప్తాలేమ్మా. పిలవమంటారా? పిలుస్తావా? నేను మాట్లాడతాగా. చెప్పనా? పెళ్లి బట్టలు కొట్టడానికే అమ్మాయిని తీసుకెళ్ళి బ్యాంకాక్ పో. బ్యాంకాక్ ఎందుకు? ఎందుకేందిరా, షాపింగ్ అని చెప్తా ఉంటినే. నా మాటినే, అమ్మాయి ఆడి తీసుకుపోతే ఆడిపో. సర్లే వెళ్తానులే. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా, నేను ఉంటాను. నో, నేను వెళ్ళను. నా ఇష్టాలతో మీకు పని లేదా? ఆయన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఇలాంటి ఫిట్టింగ్లు ఉంటాయని బయట నుంచి మీతో పొత్తు పెట్టుకున్నది. ఓకే, గడ్డం కొంచెం ముందుకు పెట్టు. అటు కాదు ఇటు. నీ గడ్డం పట్టుకుని బతుకులాడుకుంటున్నాను. వెళ్ళరా, నువ్వు ఫిక్స్ అయితే నా ప్రమోషన్ ఫిక్స్ అవుతుంది. నాకు హెల్ప్ చేయరా? హెల్ప్ చేయడానికి నేనేం ట్రస్ట్ నడపట్లేదు. అయినా మీలాంటి స్వార్థపు గుండకాయ నా లాంటి పిల్లకాయ భవిష్యత్తు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. నా అందమైన వైజాగ్ ని, నా అపురూపైన స్టీల్ సిటీని వదిలించి కూడా కదలలేను. ఇదే నా ఫైనల్ డెస్టినేషన్. డెస్టినేషన్ కాదమ్మా, డెసిషన్ అనాలి. అదేలే డెసిషన్. బాయ్. బాయ్. నేను బై చెప్పానేంటి? హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఎవరిది? మీ బామదా బాబుదా? జోకులొద్దు. హాస్టల్ ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేయమంటున్నారు. అదేంటి? అయినా మన ప్రేమ పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అయినా మొన్న నువ్వేమన్నావు? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అన్నావా? నేనన్లా, అది నా రింగ్ టోన్. సర్లే, ఏం చేస్తాం? మన ప్రేమకు వైజాగ్ లో వాస్తు బాలేదనుకుంటా. హైదరాబాద్ లోనే ప్రేమించుకుందాం. అంటే నువ్వు కూడా హైదరాబాద్? మరి నువ్వు వెళ్ళగానే వేరే అమ్మాయిని చూసుకుంటారనుకున్నావా? నాదేం కార్పొరేట్ కంపెనీ కాదు, ఊరికో బ్రాంచ్ పెట్టుకోవడానికి. ఒకటే హార్ట్, ఒకటే ఆఫీసు. మరి అక్కడ ఏం జాబ్ చేస్తావు? ఖాళీగా ఉండే వాళ్ళు చేసేదే. ఏంటిది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అది పడిపోయింది కదా. నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చి లేపుతానుగా. పద. ఇందాక బై చెప్పి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చావే? హాయ్ చెప్దామని. నీ హాయిలు హలోలు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు. నీ దోస్త్ కటీఫ్. అలా అలగొద్దు బాబాయ్. నువ్వు చెప్పిన విషయం తర్వాత చాలా సీరియస్ గా ఆలోచించాను. పర్సు పోతే మళ్ళీ కొనుక్కొని తెచ్చుకోగలుగుతాం, కానీ పరువు పోతే తీసుకురాలేంగా. నా వల్ల కమిషనర్ గారి దగ్గర నీ పరువు పొట్ట నాకు ఇష్టం లేదు. అందుకే హైదరాబాద్ వెళ్దాం డిసైడ్ అయ్యా. నిజంగానా? నిజంగా బాబాయ్. చెల్లి, బావా, కళ్యాణ్, స్వప్న. కళ్యాణ్ చెప్పింది నిజమా కాదా తెలిసిందా?
తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే పక్కాగా, DNA పరీక్ష కంటే డీటెయిల్డ్గా రిజల్ట్స్ తెచ్చా. ఈ కుర్రాడు చెప్పింది నిజం. ఈ కుర్రాడిని కన్నా తండ్రి మా బావే. నీకెవరు చెప్పారు? వీడి కన్న తల్లిని కన్న తండ్రి చెప్పాడు. అంతేకాదు, మూర్ఛ రోగులు మెళ్ళలో బెళ్ళేసుకు తిరిగినట్టుగా బావ ఫోటో ఆడి మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కుర్రోడు అల్లరి నరేష్ లాంటోడు కాబట్టి నలుగురిలోనే నిన్ను అల్లరి చేశాడు. అక్కడ వీడి తాత నాగవల్లిలో వెంకటేష్ లాగా చాలా వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే నిలువుగా అడ్డంగా నరికేద్దామని పగతో ఎదురు చూస్తున్నాడు. ఏడు మాత్రం వాళ్ళ తాతల పగ తీసుకోవడం రాలేదని ఏంటి నమ్మకం? డోంట్ బి నెగిటివ్ అన్నయ్య, బీ పాజిటివ్. ఎందుకంటే నా ఒంట్లో కూడా ప్రవహించేది నాన్న పంచిన బీ పాజిటివ్ రక్తమే. నా అంత బీ పాజిటివ్ ఏం కాదు, బీ నెగిటివ్. తండ్రి బ్లడ్ గ్రూపే కొడుకు రావాలని రూల్ ఏం లేదు. అయినా నేను నన్ను కొడుకుని రుజువైంది కదా, అందుకు అబ్దుల్ కలాం గారు థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో ఆయనేంది? ఆయనే కదా కలలు కనండి వాటిని నిజం చేసుకోమని చెప్పింది. మిమ్మల్ని కలవాలని కలకన్నాను, ఈ రోజు అది నిజమైంది. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడూ దూరమైన మా అమ్మని మళ్ళీ నీలో చూసుకున్నాను. నువ్వు నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. నేను వెళ్ళొస్తాను, మీరు ఆగమని ఆగకుండా వెళ్ళొస్తాను. బాయ్. ఏందైతే రావడం పోవడం ఇష్టమేనా? నా కొడుకు అవునో కాదో తెలియనప్పుడు నాకన్నీ ఉండే తీరా నా కొడుకు తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంది? అదేం కుదరదు, నువ్వు నా దగ్గరే ఉండాలా. వద్దు నాన్న, నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. వీడి మాట ఎవరికి కావాలి? వీడిని కన్న తల్లిగా నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు బాబు. అది కాదమ్మా, నువ్వు జేపీ కొడుకు అని తెలిసింది అంటే నువ్వు ఇంటికి కాబోయే అల్లునివి. నువ్వు ఈయన్నే ఉండాలా, ఇక్కడనే ఉంటావు. కథం. సరే, మీ ఇష్టం. ఒక కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా, నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా, నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలేనట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్న అవడానికి. లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఆహా, ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టరీ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి పెట్టన్నాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు, వీళ్ళందరూ అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఏవా రే, నీకు ఇప్పుడు ఇస్తాను. అరే తొందర చల్లని కూల్. She is the one beat on the run, eyes like a gun, look for none. She is so red, you got a day of teddy bear, just be there. Get the boy, she's so lovely, one for you, baby. She's a chick wonder lady. Get the boy, she's so lovely, one for you, baby. She's a chick wonder lady. రే, అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసం బతకాలని ఫిక్స్ అయ్యాను. పర్ఫెక్టో, జెనీలియా, ఇలియానా, అమిషా పటేల్, కలగనిపిన స్నేహ ఉలాలో, ఉలాలాలే, ఉలాలాలే, ఉలాలాలే.